హే గాయ్స్, సో ఇంతకుముందు ఒక పాట పెట్టాను కదా. సో ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి బండ్లు పోతున్నాయి. అసలు మా దేవుడు నరసింహస్వామి ఆ గుట్ట మీద స్వయంగా వచ్చి వెలిచాడంట. సో నేను ఇప్పుడైతే స్టోరీ చెప్తాను. సో ఏంటంటే ఒక యాదవుడు గొల్లు కాసుకుంటూ ఉంటే అయితే అప్పుడు కమాన్ ఉంటుంది మాకు అక్కడ ఎంట్రన్స్లో. అక్కడ నుంచి ఆ చిన్న బాబు కనబడ్డాడంట. అయితే కనబడితే నన్ను గుట్ట మీదకి తీసుకెళ్ళావా అని అడిగితే నేను ఎందుకు తీసుకెళ్ళాలి, నువ్వు అంత మురిగ్గా ఉన్నావు అని అంటే తను ఒక బుట్టలో కూర్చున్నాడంట. నువ్వు నన్ను ఇలా తీసుకెళ్ళు అంటే మరి నా గొల్లు పోతాయి కదా అని అంటే నేను గీత గీస్తాను, అవి అక్కడి నుంచి వెళ్ళి దాటవు అని అంటే అయితే కొంచెం దూరం వెళ్ళినాక అక్కడ నా వల్ల అవ్వట్లేదు, సగం గుట్టెక్కాను, నువ్వే మీద సగం వెళ్ళు అంటే సరే అని అన్నాడట. అయితే ఆ బాబు అన్నాడంట ఆయనతో, నువ్వు వెనకాలకు తిరిగి చూడకు, కిందికి వెళ్ళాక నీకే అర్థమవుతుంది ఇక్కడంతా ఏం జరిగిందో అని అంటే సడన్గా సంథింగ్ ఏదో సౌండ్స్, భయంకరమైన సౌండ్స్ లాగా వచ్చాయి. అయితే ఆ సౌండ్స్ విని వెనకాలకు తిరిగి చూస్తే సాక్షాత్తు ఆ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి ఫస్ట్ నాకు బియ్యం అంటారు కదా, అది పెద్దాపూర్ నుంచి వస్తుంది, నెక్స్ట్ మీ ఊరు నుంచి వస్తుంది అని అలా దీవించి అక్కడ నిలిచాడంట. చాలా మా ఊర్లో ఇలా జరిగిందంటే నేను చాలా అదృష్టవంతురాలని. సో ఎందుకంటే మా ఊరే కాబట్టి కనబడుతున్నాను కదా, నైట్ మొత్తం బ్రష్ చేసేసుకున్నాను. సో చాలా టైర్డ్గా ఉంది కాబట్టి ఇక్కడైతే మా అన్నయ్య వెయిట్ చేస్తుండు. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.